చర్చించడం జరిగింది. దీన్ని బ్రీఫ్ చేయడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరొక సహచర మంత్రివర్యులు ఒకటి శ్రీహరణ గారు, దీంట్లో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిపూర్వక నమస్కారం. ప్రధానంగా కేబినెట్ నుంచి ఆర్టీసీ మీద ప్రకటించారు. సందర్భంలో కేబినెట్ లో మెసేజ్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉత్తమ్ గారు గట్టి నేతృత్వంలోని ఉత్తమ్ గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు, నలుగురితో జూపల్లి కృష్ణారావు గారు ఈ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీకి ఈ ఆర్టీసీకి సంబంధించిన సంఘాలన్నిటితో ఇప్పటి నుంచి కూర్చొని టైంలోనే ఇది కేబినెట్ లోకి రావటం జరిగింది. దానితో ఎమ్మటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెల్లించి సహచర మంత్రుల్ని కేబినెట్ లో జరుగుతున్న అంటే కేబినెట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బ్రీఫ్ చేస్తాం. జనరల్ గా కేబినెట్ లో జరుగుతున్న సందర్భాన్ని అది కంటిన్యూ చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకి ఒక సందేశాన్ని ఇవ్వాలని, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయటం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రెండో విషయం, ఏదైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళ బెనిఫిట్స్ కోసమని ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఒకటి నిజం, రాష్ట్ర విభజన జరగటానికి ముందు అంటే 2014కు ముందు ఎవరైనా ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన కపుల్ ఆఫ్ మంత్స్ లో వాళ్ళ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. తదుపరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం మేము
పెద్దగా ఇవ్వలేకపోయాం. కానీ ఈ గడిచిన 28 నెలలలో ఫస్ట్ 12 నెలలు వదిలేసి మిగిలిన 14-15 నెలలలో ప్రతి నెల యావరేజ్న 750 నుంచి 800 కోట్లు ఈ బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి సంబంధించిన వారి బెనిఫిట్స్ని ఇస్తూ వస్తున్నాం. అయినా కూడా సుమారు 6,000 పైచిలుకు వాళ్ళ రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ 6,000 కోట్ల పైచిలుకు రిటైర్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన వారి బెనిఫిట్స్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇది ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మేము ఇచ్చింది పోంగా. ఇదంతా కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో అక్యూములేట్ అవుతూ వచ్చింది. అయినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, మేమున్నాం. తప్పకుండా దాన్ని రాబోయే 100 days లో ఎలా వాళ్ళకి క్లియర్ చేయాలి అన్నది ఒక ప్రణాళికను తయారు చేయాలని ఈ డిస్కషన్ సందర్భంగా కేబినెట్ లోని నాతో పాటు ఉన్న సహచర మంత్రులు, మిగతా ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏవైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి, హోల్డ్ చేయటానికి చేసి ఎంతైతే సేవింగ్స్ వస్తుందో దానికి మిగతా సోర్సెస్ లో దీన్ని కూడా యాడ్ చేయండి అని సహచర మంత్రులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆ డిస్కషన్ లో చెప్పడం జరిగింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా వంతుగా మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్ లో 50%ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోకి ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 days లో ఒక ప్రణాళికను తయారు చేయటం కోసం ఇదే రిసోర్సెస్ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్మెంట్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదే రకంగా పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక ఏదైతే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే చైర్మన్స్ ఉన్నాయో ఈ చైర్మన్స్ అన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లో నామినేటెడ్ సిస్టమ్ లో ఆ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలోని 76 ఎకరాలు ఉంది. ఈ 76 ఎకరాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఈ 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఆనాడున్న ల్యాండ్ స్పేసియస్ గా ఆ గ్రౌండ్ ని ఏర్పాటు చేశారు. దీన్ని మనం ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏంటో మీకు తెలియదు కాదు. దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఇప్పటికే దీన్ని చాలా టాప్ ప్రయారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. ఈ పాలసీకి సంబంధించిన మిగతా విషయాలు ఈ 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఎలా చేయాలి, ఏం చేయాలని ఆ శాఖ మంత్రివర్యులు వారు కూడా వచ్చారు. దీనికి సంబంధించి 64 ఎకరాలలో ఏదైతే టాటా కంపెనీ రతన్ టాటా పేరు పెట్టుకునే పద్ధతిలో వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా
సుమారు 700 కోట్ల పైచిలకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆ స్టేడియాన్ని అత్యంత అధునాతనంగా సుమారు 21 రకాల స్పోర్ట్స్ ఆడుకునడానికి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఇప్పుడు అది దాని ఆ స్టేడియం యొక్క కెపాసిటీ 20,000 ఉంది. ఈ 20,000 కెపాసిటీని 50,000 కి పెంచే విధంగా దాంతో పాటు ఒక 12 ఎకరాలని పీపీపీ మోడ్లో ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా కమర్షియల్ ని డెవలప్ చేసి ఆ కమర్షియల్ లో వచ్చే ఇన్కమ్ ని ఈ స్టేడియం మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా కేబినెట్ లో ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన అంశం, ఈ అంశం కూడా ఏదైతే నిన్న ఆనరబుల్ హైకోర్టు నుంచి జడ్జిమెంట్ కాపీ లేటుగా వచ్చింది, ఈ జడ్జిమెంట్ దాని మీద ఆ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సందేశాన్ని ఇవ్వటం జరుగుద్ది. మీడియా మిత్రులకు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజెస్ పై దెబ్బతిన్న 3 బ్యారేజెస్ పై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వారి ఆధ్వర్యంలో, వారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జు, భారతదేశానికి he is the first Lokayukta of India. Lokpal or Lokayukta? Lokpal. Rahul, if you're saying it was the correct thing. Okay. And he was a Supreme Court judge. He was Lokpal. He was combined Andhra Pradesh Chief Justice and a judge of the Calcutta High Court. వారి ఆధ్వర్యంలో చేసిన కమిషన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 బ్యారేజెస్ల కూలిపోవడం విషయంలో వారి రిపోర్ట్పై హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి టి హరీష్ రావు గారు వేసిన కేసు విషయం, హైకోర్టులో వెల్లడించిన తీర్పు, అవన్నీ విషయాలు కూడా ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు, ఎందుకంటే ఈరోజు ఉదయం జడ్జిమెంట్ కాపీ వచ్చింది, అడ్వకేట్ జనరల్ గారు క్యాబినెట్కి బ్రీఫ్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు నేను మరోసారి చాలా స్పష్టంగా తెలియజేసుకున్నా. నిన్న హైకోర్టు జడ్జిమెంట్లో ఏదో తీర్పు వాళ్ళకి ఫేవర్లో వచ్చిందని, వాళ్ళు ఏదో విజయం సాధించినట్టుగా రకరకాల ప్రెస్ మీట్లు, రకరకాల సంబరాలు చేసుకోవడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి, ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ, మరో ఐఏఎస్ ఆఫీసర్ చేసిన రిట్ పిటిషన్స్ పై హైకోర్టు ఏం చెప్పిందో నేను మీకు పాయింట్ బై పాయింట్ నీకు వివరిస్తా. వాళ్ళ బేసిక్ పిటిషన్ ఇన్ ద కోర్ట్, మెయిన్ పిటిషన్ ద కోర్ట్, వాళ్ళు ఇచ్చిన దానికి తెలుగు అనువాదం చెప్తున్నాను. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో జరిగిన అవకతవకలు, లోపాలు, నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులని నిర్ధారించడానికి జస్టిస్ ఘోష్ విచారణ కమిషన్ నియమిస్తూ జారీ చేసిన జియో నెంబర్ 6 చట్టవిరుద్ధమైనది. వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో చట్టవిరుద్ధమైనది. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని నిబంధనలకు అతీతంగా ఉంది. గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకి విరుద్ధంగా ఉంది. ఇది వాళ్ళు వేసిన హైకోర్టులో పిటిషన్. హైకోర్టు ఏమనిచ్చిన తీర్పు,
1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తేదీ 14 మార్చ్ 2024న జియో నెంబర్ 6 ద్వారా విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడం ఏకపక్షమైనది కాదు, చట్టవిరుద్ధమైనది కాదు, రాజ్యాంగ విరుద్ధమైనది కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టానికి అతీతమైనది కూడా కాదు అని చాలా స్పష్టంగా వీళ్ళ మెయిన్ ప్రేయర్లో నిన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో యాజ్ ఇట్ ఈస్గా మీకు కోట్ చేసిన. అదేవిధంగా జస్టిస్ అంటే జియో నెంబర్ 6 స్క్వాష్ చేయడమే కాదు, సెకండ్ వాళ్ళు ఏమడిగినారు, జస్టిస్ ఘోష్ నివేదికను చట్టవిరుద్ధమని ప్రకటించి ఆ నివేదికను రద్దు చేసి కొట్టివేయాలి. ఇది ప్రేయర్ నెంబర్ 2. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కోర్టులో వేసింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని తేలినందున ఈ అభ్యర్థనపై ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం ఉండదు. అంటే వాళ్ళు ఆ కమిషన్ యొక్క నివేదన పక్కన పెట్టమంటే పెట్టేది లేదు అని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. అందువల్ల ఈ నివేదిక యథాతథంగా కొనసాగుతుంది. బాధ్యతలు నిర్ణయించే కమిషన్ అధికారాన్ని కూడా సమర్థించారు. సెక్షన్ 8B ప్రకారము అవకాశం కల్పించకపోవడం వంటి చిన్న చిన్న సాంకేతిక ప్రొసీజర్ అంశాలపై మరి కోర్టు పరిగణలోకి తీసుకొని